వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఏంటి హోటల్ కడతావా? అవునరా. నీ పేరు మీద? నా స్థలంలోనా? కట్టుకోరా, ఆనందంగా కట్టుకో. బోల్డ్ అంత స్థలం ఉంది. నా ఇల్లు గొడ్లపాక వదిలేసి మిగిలిన స్థలం అంతా నీ ఇష్టం. నువ్వు ఎలా వాడుకోవాలంటే వాడుకో. అది కాదురా, ఈ స్థలం ఎవరికి ఇవ్వనున్నావుగా? అవును అన్నాను, ఇప్పుడు అదే అంటున్నాను. పరాయివాడు ఎవడైనా స్థలం అడవడం కాదు, దానివైపు కన్నెత్తి చూసిన వాడి కళ్ళు పీకేస్తా. కానీ నువ్వెవడవరా? నా స్నేహితుడు. స్థలం ఏంట్రా? స్నేహం కోసం ఈ కొండపల్లి గుండెని కూడా కోసిస్తాడ్రా. రే, నువ్వు కట్టే హోటల్ అదిగో, ఆ మేడ కంటే డబుల్ ఉండాలరా, దానిపైన ఉండాలరా. మీరు అశోక్, హోటల్ అశోక్ అని రా, ఈ విషయం ఆమెతో చెప్తాం. కొండపల్లి రాజాగారి స్థలంలో గంగాధరం లక్ష్మీ గారుల ముద్దుల కొడుకు అశోక్ హోటల్ కడుతున్నాడు. అవునమ్మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. గుడ్ న్యూస్ అమ్మా, ఇక నుంచి నువ్వు వదిన వంట చేయక్కలేదు. ఏం కావాలన్నా అశోక్ హోటల్ నుంచి తెచ్చుకోవడమే. చాలా సంతోషమైన విషయం చెప్పారు బాబు. ఉండు, వస్తాను. రే రాజా, ఒకసారి ఇలాగా. ఏంట్రా? డబ్బు విషయం కూడా మనం మాట్లాడుకుంటే. డబ్బా దేనికి? ఇక్కడ ఎవరికి జబ్బు చేయలేదే. జోక్ లేకరా, ఆ స్థలానికి డబ్బెంతో. స్థలానికి డబ్బా? కొంటారా నువ్వు? ఈ కొండపల్లి రాజాని కొంటారా నువ్వు? మన స్నేహాన్ని కొనగలరా నువ్వు? కొమ్మెట్టి కొట్టానంటే రొమ్ము పైలు. ఏంట్రా చెయ్యతడు? ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? లేకపోతే ఏంటమ్మా, వీడు మన స్థలానికి డబ్బు ఇస్తాడట. నిజమా అశోక్? అవునమ్మా. స్నేహాన్ని అడ్డం పెట్టుకుని ఈ స్థలాన్ని ఊరికే తీసుకున్నానని 10 మంది అనుకుంటారు. తప్పు బాబు. ఎవరో ఏదో అనుకుంటారని మమ్మల్ని బాధపడతావా? అలా పెట్టమ్మా గడ్డి. అది కాదమ్మా. నువ్వు మళ్ళీ డబ్బు గిబ్బు అన్నావంటే దొడ్లో తీసుకెళ్లి పేడకలు ఎత్తిస్తా. మొత్తానికి గొప్ప బిజినెస్ నిరూపించుకున్నావురా. లేదు మావయ్య గారు, తన మనసు చాలా గొప్పదని రాజా నిరూపించుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఇవాళ స్నేహానికి వాడు కొత్త అర్థం చెప్పాడు నాన్న. వాడికి నేను తిరిగి ఏం చేసినా చిన్నదే అవుతుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటది? ఆ హోటల్లో వచ్చే లాభాల్లో రాజాకి నాకు 50-50. ఇక్కడ సంతకం పెట్టు బాబు. ఏంటి సంతకం? నేను పెట్ట చదువుకుంటే కదండి సంతకం పెట్టడానికి. అయినా ఈ కొండపల్లి రాజు మాట ఇచ్చాడంటే దాన్ని తిరుగులేదండి. ఇంకా ఈ కాగితాలు సంతకాలు దేనికండి? బిల్డింగ్ మొదలెట్టండి. నిజమే బాబు, మనకు అక్కర్లేకపోయినా గవర్నమెంట్ వాళ్ళకి కావాలి కదా. ఈ కార్పొరేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు తీరా. ఓహో, అదో ఫిట్టింగ్ ఉందా? అవును, అశోక్ ఏడి? అదేనండి, శంకుస్థాపనకి మంత్రి గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాడుగా. అబ్బో, రాయటానికి మంత్రి గారు వస్తున్నారంటే ఓపెనింగ్ ప్రధానమంత్రి వస్తాడనమాట. సరే, ఎక్కడ కావాలంటే అక్కడ నొక్కుతా. వట్టి తెల్ల కాగితం మీద వేలి ముద్ర వేయడం. నిజమేనమ్మా, నేను నోటీస్ చేయలేదు. ఏమయ్యా ప్రభాకరం, బుద్ధుండకర్లా బ్లాంక్ పేపర్లు తెచ్చావేంటి? టైప్ చేయించుకొద్దామని వెళ్ళానండి. వాడికి నాకు మధ్య మ్యాటర్లు ఏమిటి? వేలు ముద్దలు ఎంచుకుని అశోక్ అన్నాడండి. షటప్. అశోక్ అన్నాడట, వీడు విన్నాడట. వెళ్ళి మ్యాటర్ టైప్ చేయించుకో. ముందు పేపర్లు లేవండి. వాడు చెప్పిందే కరెక్ట్. వాడికి నా మధ్య మ్యాటర్ ఏంటి? అవును, హోటల్ అశోక్ పేరునే కదా కడుతున్నారు? హోటల్ పేరే అశోక్ ఇంటర్నేషనల్. అది చెప్పండి, ఇక నొక్కుతా. రే, హోటల్ అంటే ఏంటో అనుకున్నాను. మహారాజుల కోట అంత ఉంది. యా, యు ఆర్ రైట్. ఇట్స్ సింప్లీ సూపర్. లాట్ ఆఫ్ కలర్స్. కలర్సా? యా, జనాలు, అందమైన అమ్మాయిలు. నా ఇంగ్లీష్ స్పీచ్ తో చిన్న టచ్ ఇచ్చి వస్తాను. హలో అశోక్, నాన్నగారు పిలుస్తున్నారు. ఇప్పుడే వస్తాను. ఏంటి రాజా ఎక్కడున్నావు? ఓపెనింగ్ కి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. వంటలో ఎలా చేస్తున్నారో వెళ్ళి చూడకూడదు. బాగోపోతే అశోక్ బ్యాడ్ నేమ్ వస్తుంది. అమ్మో, అక్కడ తేడా రాకూడదు. వంట కదా ఇక్కడ. అలా కిందకి దిగి కుడివైపు తిరుగు.
నమస్తే. రండి రండి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ అశోక్. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలి. అంతా మీ ఆశీర్వాదం సార్. పదండి. అది సరే, ఇంత పెద్ద హోటల్ పక్కన ఆవుల గేదెలను కట్టేసింటే అది కొనిపారే. అమ్మనంటే బలవంతంగా ఆక్రమించుకో. కేసేదైనా వస్తే చూసుకుంటాగా. సార్, అది నా ప్రాణ స్నేహితుడు ఇల్లండి. ఈ స్థలం కూడా వాడితే. అప్పుడు రూపాయి తీసుకోకుండా మొత్తం రాసిచ్చాడు. అయితే అది కూడా రాసామని చెప్పు. అశోక్, కమిషనర్ గారికి ఫోన్ చేసిరా. ఏదో కుర్రాళ్ళు, వాళ్ళకేవో సెంటిమెంట్స్. నాకు అట్టంటివే లేవనుకోండి, వారం రోజుల్లో కొంప కులిపించేస్తారు. వెరీ గుడ్. ఇందులో కొంచెం ఉప్పు ఎక్కువైందా? ఇక్కడ ఉప్పు సరే, అక్కడ నీ జీవితంలో నిప్పులు పోస్తున్నాడు. ఏంట్రా నీ గొడవ? గంగాధర గంట ఇల్లు పడగొట్టిస్తానంటున్నాడు. అది కంగారు పడతాయా, నేను ఉన్నాను కదా, చెప్పానా? అలాగే. గంగాధరం గారు, మా ఇల్లు అవతల మినిస్టర్ గారు ఉన్నారు, తర్వాత మాట్లాడుకుందాం. అది కాదు సార్, ఆ ఇల్లు. చెప్పేది నీకు కాదు, తర్వాత మాట్లాడదామన్నా. ఆగండి సార్, మా ఇల్లు పడగొడతారంట. అదేంటండి, నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారేంటి? ఏంట్రా నీకు సమాధానం చెప్పేది? ఇందాక నుంచి చూస్తున్నాను, పిచ్చి కుక్కలా వెంట పడతావేంటి? అవును, నీ ఇల్లు నా హోటల్ పక్కన దిష్టిబోరా ఉంది, అందుకే దాన్ని పడగొట్టించి కొత్తది కట్టిస్తాను. చూడండి, ఇంతవరకు అశోక్ తండ్రిగా మీకు మర్యాద ఇచ్చాను. ఆ ఇంటి జోలికి వచ్చారో ఏం చేస్తావు? ఏం చేస్తావురా? బెదిరిస్తున్నాడు. సార్, అది మా నాన్న కట్టిన ఇల్లు. మా అమ్మ దాన్ని గుడిలా చూసుకుంటుంది. ఏడ్చేవలే బాయ్, చచ్చిపోయినోడి కోసం బతుకున్న విధవరాలకు సెంటిమెంట్, దానికి నీ సమర్థింపు. అలా చూస్తా నిలబడతారంటరా, ఈయన బయటికి ఇచ్చేయండి. ద్రోహులారా, మా రాజా మీద చెయ్యేశారో నీ పేగులు తెగిపోతాయిరా. ఎందుకురా మా రాజాని బయటికి ఎట్టేస్తున్నారు? ఇప్పుడు మీరు నిలబడి నేల మా రాజాదిరా. అతను ఇచ్చిన స్థలంలో ఈ హోటల్ కట్టుకుని అతని మెడబట్టి బయటికి ఎట్టేస్తారా? ఒరేయ్ ఒరేయ్, మీరు విష సర్పాలరా, చీర పురుగులరా. ఒరేయ్, మా పేదోళ్ళ చేతులు కలిపితే నీ పెద్దోళ్ళంతా మసైపోతారా, మసైపోతారు. ఒక్కరు కూడా మిగలరా. నువ్వు లే రాజా. అశోక్, కొట్టడం కాదు రాజా, చంపేస్తారా వీళ్ళు. నీకేనాడో చెప్పాను, పాము కూరల్లోనే విషం ఉంటుంది, ఈ డబ్బున్న నీచులకు నిలువెల్లా విషం ఉంటుందని. నువ్వు రా రాజా. అశోక్ అక్కడ తన గదిలో మందు తాగుతున్నాడు, నువ్వు ఇక్కడ బాధతో మందు తాగుతున్నావు. మీ ఇద్దరు పరిస్థితి చూస్తుంటే నాకు విషం తాగాలనిపిస్తుంది మావా. ఇది బాధతో తాగుతున్న మందు కాదురా, ఆనందంతో తాగుతున్న అమృతం. అమృతమా? ఏంది మావా, నీకేమైనా మందు ఎక్కువైందా? అంతమందిలో వాడు నిన్ను కొడితే ఆనందం అమృతం అంటావేంటి? వాడు నన్ను కొట్టలేదురా, నేనే వాణ్ణి రెచ్చగొట్టి కొట్టించుకున్నాను. ఆ? ఆ, చిన్నప్పటి నుంచి ఆ రాజాగారితో అశోక్ గారి స్నేహం చెడగొట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, కానీ నా వల్ల కాలేదు. ఆ పాలాడి ఫోటో మన అశోక్ గారి గుండెల్లో జెండా మీద అశోక్ చక్రంలాగా ప్రింట్ అయిపోయింది. అది ఈ రోజుతో చెరిగిపోయింది. కరెక్టే మావా, కానీ మా వాళ్ళిద్దరు స్నేహం చెడగొట్టడం వల్ల మనకొచ్చే లాభం ఏంటి? చెప్తా. ఒకటి, ఏ మొహమాటం లేకుండా రాజా ఇంటిని పడగొట్టి మొత్తం స్థలం మన సొంతం చేసుకోవడం. 2, హోటల్లో వచ్చే లాభాల్లో అశోక్ రాజా గారికి ఇద్దామనుకుంటున్న సగం వాటాకి టాటా చెప్పడం. మావా నీ బుర్ర. తీసుకో, ఈ రోజుకి చనువు తీసుకుని ఒక్కటేసుకో. ఆ? ఆ, నీ బుర్ర బరం మావా. పొగిడింది చాలు, ఆ రాజా గారి కొంప పడగొట్టే ఏర్పాట్లు చూడు. ఓకే మామా.
ఏంటి అరుపులు? నీ కొడుకుతో మాట్లాడాలి రమ్మను. ఏ నేను మనిషిని కానా? కాదు, పశువుని. అర్ధరాత్రి ఇప్పుడు ఇంటికి వచ్చి రాత్రే నా ఇంటిని కూల్చావు. ఆ అర్ధరాత్రే మా అమ్మ నమ్మకాన్ని కూల్చావు. ఈ ఏడుపు నా మీద చెయ్యి చేసుకోక ముందుండాలిరా. అప్పుడు చేయి చేసుకోవటం కాదురా, ఇప్పుడు కొడతాను. ఎవడు అడ్డం వస్తాడో చూ. ఆగు. సబాష్! చేత్తో ఏరి పారేలేని స్నేహాన్ని, కత్తితో నరికి పారేలేని స్నేహాన్ని తుపాకీతో కాల్చి పారేద్దామని వచ్చావా? ఏ క్షణమైతే నా కన్న తండ్రి మీద చేయి చేసుకున్నావో ఆ క్షణమే మన స్నేహం కాలి బూడిదైపోయింది. నాతో స్నేహం చేయమని నిన్ను ప్రాధాయపడలేదురా. నా ఇంటికి రమ్మని నిన్ను బతుమానలేదురా. ఈ ఇంట్లో దొరకని ప్రేమని వాత్సల్యాన్ని ఆ ఇంట్లో పొందుతానొచ్చి ఆ ఇంటినే కూల్పించేశావు కదరా. నోటుకొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వాక్. అసలు నీ కొంప కొల్తాల్సిన అవసరం వాడికేంటి? నాన్న, వాడితో వాదన అనవసరం. అవును, నేనే కుల్పించాను. నష్టపరిహారం ఎంత కావాలో అడుగు, కడతాను. ఏంటి? నష్టపరిహారం కడతావా? కట్టరా. స్నేహానికి బదులుగా ప్రాణం ఇవ్వాలని నమ్మిన ఈ కొండపల్లి రాజాకి మనశ్శాంతిని నష్టపరిహారంగా కట్టివరా? రోజు భర్త పటాన్ని పెట్టుకుని పూజ చేసే మా అమ్మ దేవాలయాన్ని శిథిలాలయం చేశావే, మళ్ళీ ఆ గుడి తెచ్చివరా? ఇన్నాళ్ళు నా తల్లి చెల్లి నీకు పంచిచ్చిన అభిమానానికి వెలకట్టివరా? వెలకట్టివు. ఏంట్రా తెగ రెచ్చిపోతున్నావు? పందుల కొంపలాంటిది ఒకటి కూలిపోతే కొంపలాంటికి పోయినట్టు ఈ హడావుడేమిటి? అదేదో పెద్ద ఇంద్రభవనం అయినట్టు, మీ అమ్మ మహారాణి అయినట్టు ఏడిపెట్టి ముందా ఏడు పాపో. అర్ధరాత్రి పూట మా నట్టింటో ఏడిస్తే మాకు అశుభం. నా ఆత్మఘోష నీకు ఏడుపులా వినిపిస్తుందా? నా ఆవేదన నీకు అశుభంలా అనిపిస్తుందా? ఏయ్, మర్యాదగా బయటికి వెళ్తావా? మెడబట్టి గెంటమంటావా? మెడబట్టి నువ్వు గంట నక్కర్లేదు. తొడగొట్టి నేనే సవాలు చేసి వెళ్తాను. ఈ రోజు డబ్బుండొచ్చు, రేపు పోవచ్చు. రూపాయి కాగితాలు శాశ్వతం కాదురా. రే అశోక్, ఆస్తి అధికారం ఐశ్వర్యం మీ చేతిలో ఉన్నాయని నా మీద దౌర్జన్యం చేశాను. అవి మీకు లేకుండా చేస్తాను. నాకు అన్యాయం జరిగిందని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళను. నాకు అధర్మం జరిగిందని నేను కోర్టుకు వెళ్ళను. ఈ రోజు క్యాలెండర్లో డేట్ నోట్ చేసుకోండి. మళ్ళీ ఈ డేట్ క్యాలెండర్లోకి వచ్చేసరికి ఈ రాజా రాజు అవుతాడు. మీకంటే పెద్ద హోటల్ కట్టి, మీకంటే ఎక్కువ ఆస్తి సంపాదించి, మీరుంటున్న ఇంటినే కొని నడి వీధిలో మీ చేతికి సంకెళ్ళు వేయించి నడిపించకపోతే నేను కొండపల్లి రాజానే కాదు. లాయర్ గారు, ఆ దొంగ రాస్కెల్స్ హోటల్ కట్టింది మా రాజా స్థలంలోనండి. ఇప్పుడు ఆ మిగిలిన స్థలంలో కొంత పార్ట్ అమ్మి మా రాజా వాళ్ళకంటే బిగ్ హోటల్ కట్టాలి సార్. దయచేసి ఆ స్థలం అమ్మి ఏర్పాట్లు చేయండి. ఏ రాజా? అంతా బాగానే ఉందయ్యా, కానీ ఆ స్థలం అమ్మే హక్కు మీకు లేదే. ఏమిటి సార్ మీరు అనేది? రాజా స్థలం మొత్తం అశోక్ అమ్మినట్టు రిజిస్టర్ అయి ఉంది. ఇదిగో దస్తావేజుల కాపీ, రిజిస్టర్ ఆఫీస్ నుంచి తీసుకొచ్చాను. నో లాయర్ గారు, రాజా ఆ మొత్తం స్థలానికి ఇవ్వలేదు. హోటల్ కట్టిన ఏరియా మాత్రం రాసిచ్చాడు. నిజమే, కానీ రాజా తెల్ల కాగితాల మీద వేలు ముద్రలు వేయడంతో వాళ్ళు తమకు అనుకూలంగా రాసుకున్నారు. ఆగండి, వట్టి తెల్ల కాగితం మీద వేలిముద్ర వేయడం. కాబట్టి ఆ స్థలానికి నీళ్లు వదులుకోవడం తప్ప ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. నీళ్లు వదులుకోవడానికి కన్నీళ్లు వదులుకునే పిల్ల మనసు కాదు ఇప్పుడు ఈ కొండపల్లి రాజాది. నేను పూజించే నందికి వందనం చేసి చెప్తున్నాను. వాళ్లను నడి రోడ్డుకి ఈడుస్తాను. వస్తాను, రారా. ఇదేంట్రా, మా ఇంటికి తీసుకెళ్లకుండా మీ ఇంటికి తీసుకొచ్చావు? ఆయన స్టేషన్కి రాలేదేంటి? అన్నయ్యడి? అమ్మా, రాజా లోపలే ఉన్నాడు, మీరు వెళ్ళండి. నేను ఆటో పంపించొస్తాను. రాజా, రాజా, ఏంట్రా అలా ఉన్నావు? ఏమండి, ఒంట్లో బాగలేదా? అబ్బే ఏం లేదు, ప్రయాణం చేసి వచ్చారు కదా, వెళ్ళి స్నానాలు చేసిరండి. స్నానం సర్లేరా, మన ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చాడేంటి ఆ ముద్దు కృష్ణ? ఏం లేదమ్మా, మన ఇల్లు కాస్త రిపేర్ చేస్తున్నాను. రిపేరా? ఏంట్రా, ఇల్లు బాగానుంది కదా, దానికి రిపేర్ ఏంటి? అది కాదమ్మా, వర్షాకాలం వస్తుంది కదా, కాస్త కప్పు బాగు చేస్తున్నాను. ఓహో, నిజమే. వర్షం వస్తే అక్కడక్కడ కాస్త కురుస్తుంది. కప్పు బాగు చేయించు, గోడల్ని మాత్రం ఏం చేయనివ్వకు. నాకెప్పుడైనా మనసు బాగుండకపోతే ఆ గోడలకే తలానించి కూర్చుంటాను. అలా చేస్తే నిజంగా మీ నాన్నగారే వచ్చి నన్ను ఓదార్చినట్టుంటుందిరా. కొండంత ధైర్యం వస్తుంది.
అన్నట్టు మర్చిపోయాను, పెద్ద గుళ్ళో అర్చన చేయించాను. ఈ ప్రసాదం తీసుకెళ్లి అశోక్ ఇవ్వు. ప్రసాదం ఇస్తారా? ఇవ్వండి, వెళ్ళి ఇచ్చిరండి. రాజా చేత తెల్ల కాగితాల మీద వేలిముద్రలు వేయించుకుని మోసం చేసి మొత్తం స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా ఇంటిని కూడా నామరూపం లేకుండా పడగొట్టించిన రాక్షసుడికి ప్రసాదం ఇచ్చిరండి. ఏమిటో నువ్వు అంటున్నావు? ఇల్లు పడగొట్టించాడా? నా ఇల్లు పడగొట్టించాడా? ఏమిట్రా వాడనేది? మన ఇల్లు పడగొట్టించేశాడా? మాట్లాడవేరా? అవునమ్మా. అయితే నా ఇల్లు ఇక నాకు లేదా? ఆయన కట్టించిన గుడి ఇక నాకు లేదా? అత్తయ్య, కొండత్తయ్య, ఎవర్రా పడగొట్టించాడన్నావు? అశోక? లేదురా, వాడు అలాంటి వాడు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఉండు, నేను వెళ్ళి అడుగుస్తాను. అమ్మా, ఇక మీదట మన ఇంట్లో ఎవ్వరు వాడి పేరు తలవడం కానీ వాడు ముఖం చూడడం కానీ జరగకూడదు. రాజా, ఏంట్రా మాటలు? అది నీకు ఇష్టం లేకపోతే ఇంటితో పాటు కొడుకుని కూడా పోగొట్టుకుందాను అవుతావు. ఇతను నా స్నేహితుడు రాజా సార్. ఇతనికి లోన్ కావాలి. ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? గేదెలు కొని డైరీ ఫామ్ పెడదామని. ఎంత కావాలి? 2 లక్షలు సార్. మిస్టర్ రాజా, మీ పేరు మీద సొంత ఏదైనా ఉందా? ఇల్లు పడగొట్టేశారు సార్. పోనీ స్థలం ఏదైనా ఉందా? అది లేదండి, ఆ దుర్మార్గులు చీట్ చేసి స్థలం కూడా రాయించేసుకున్నారు. ఏంటండి ఇది? పడగొట్టేశారు, చీట్ చేశారని చెప్పి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మమ్మల్ని చీట్ చేయడానికా? ప్లీజ్ గెట్ అవుట్. డోంట్ సే గెట్ అవుట్, వీఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అయితే దయచేసి బయటకెళ్తారా? రాజా, డోంట్ వరీ. ప్రపంచంలో వీడితో ఒక్కటే బ్యాంక్ అనుకుంటున్నాడు మా రొయ్యి మీసాలుడు. వీడు కాకపోతే వీడు అప్పిస్తాడు డబ్బు. సార్ సార్, మిమ్మల్ని మినిస్టర్ గారు పిలుస్తున్నారు. అవును సార్, కారులో ఉన్నారు. ఏంటి రాజా? నమస్తే అండి. నమస్తే. మినిస్టర్ అంటే ఎవరు అనుకున్నావా? నేనే. నిన్ను చూసి చానాలైందే. బాగున్నావా? బానే ఉన్నాను సార్. ఏం బాగుంటానండి మినిస్టర్ గారు. ఎవరినైతే ప్రాణ స్నేహితుడు అనుకున్నాడు వాడే రాజా నిలువన ముంచేశాడు. ఏంటి ఇంతగా జరిగిందా? నాతో ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. ఆ రోజు నీకేం చెప్పాను? నీకు ఎటువంటి సహాయం కావాలని నా ఇంటికి రమ్మని చెప్పాను కదా. నేను అమాయకుని చేసి ఇంత మోసం చేస్తారా? ఆ అబ్బా కొడుకులు ఇద్దరిని అరెస్ట్ చేయించి ఒకే బొక్కలో పెట్టించబోతే నా పేరు సింహాద్రి అప్పనే కాదు. పిఏ సార్, లా మినిస్టర్ లైన్ లో పెట్టు. అలాగే సార్. వదిలేండి. నువ్వు ఫోన్ చేయవయ్యా. వద్దండి, నా మాట వినండి. ఇదిగో ఈ మంచితనే వాళ్ళకి నేను మోసం చేసే అవకాశం ఇచ్చింది. సరే, నీ ఇష్టం. ఇప్పుడు నీకేం సహాయం కావాలో చెప్పు. ఏం అవసరం లేదండి. నువ్వు ఊరుకో రాజా. సార్, మేము గేదెలను కొనడానికి ఓ బ్యాంకులో లోన్ అడిగాం. సెక్యూరిటీ లేదే ఇవ్వనన్నారు. మీరు ఒక మాట చెప్తే. ఏంటి సెక్యూరిటీయా? రాజా కోసం ఎన్ని కోట్లకైనా నేను సెక్యూరిటీ ఇస్తాను. ఇంతకీ డబ్బు ఎంత కావాలి? 2 లక్షలండి. 2 లక్షలేనా? ఆ మాత్రం దానికి బ్యాంక్ ఎందుకయ్యా? నేనే ఇస్తాను. వద్దండి, పద్ధతి ప్రకారం బ్యాంక్లో. ఏం పద్ధతో ఏంటో. సరే, నీ ఇష్టం. ఇంతకీ ఆ బ్యాంక్ పేరేంటి? మహాలక్ష్మి బ్యాంక్ అండి. రాజా గారు, మీకు మినిస్టర్ గారే సెక్యూరిటీ ఇచ్చారు. ఆయన మీకు తెలిసిన విషయం ముందుగానే చెప్పుంటే అన్ని ఏర్పాట్లు నేనే చేసేవాడు కదండి. ఇప్పుడు చెప్తారులేండి కబుర్లో. గురువా, నీ మంచి మనసుకు అన్ని మంచిగానే జరుగుతాయి. గాడ్ ఈస్ గ్రేట్. లక్ష్మి, ఇవాళ మీ పెళ్లి రోజన్న విషయం వాడికి గుర్తు చేశావా? లేదత్తయ్య, రాత్రి 2ంటికి వచ్చారు. పైగా కోపంగా కూడా ఉన్నారు. అందుకే ఏమీ మాట్లాడలేకపోయాను. ఏమిటోనమ్మా, డబ్బు సంపాదనలో పడి వాడు పూర్తిగా మారిపోయాడు. అసలు ఇంటి ధ్యాస లేకుండా పోయింది. ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో వెళ్తాడు. తిండి కూడా సరిగ్గా తినడం లేదు. విషం లేకుండా నవ్వుతూ నవ్వించే ఆ రాజాని చూసి ఎన్నాళ్ళు అయిందో. చూడమ్మా, అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఇవాళ ఎలాగైనా వాడిని గుడికి తీసుకెళ్ళు. అదిగో వస్తున్నాడు, వెళ్ళడుగు. ఏమండి, ఇవాళ మన పెళ్లి రోజా? అలాగా. రాజా, రోజు పని పని అని తిరుగుతున్నావు. కనీసం ఈ రోజైనా నీ భార్యని తీసుకుని గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకు రాకూడదు?
దండం పెట్టు. గుడ్ షాట్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాజా. గొడ్లపాక నుంచి గోడౌన్ల దాకా పెరిగావు. బిజినెస్ లో తలపండిన గంగాధరానికి తల తిరిగిపోయేలా చేశావు. అశోక్ నీతో పాటు నాకు శత్రువు. నువ్వు నాతో చేయి కలిపితే వాళ్ళనిక దెబ్బ కొట్టొచ్చు. అప్పుడు లెక్క సరిపోతుంది. అంతేకాదు, వచ్చే ఛాంబర్ ఎన్నికల్లో నిన్ను ప్రెసిడెంట్ని చేస్తాను. నీతో చేయి కలిపితే యా, అన్నంలో పెరుగు కలపొచ్చు, సున్నంలో నీళ్లు కలపొచ్చు, నీళ్లలో పసుపు కలపొచ్చు, పసుపులో కుంకుమ కలపొచ్చు. కానీ అవినీతితో నీతి కలపకూడదు. అంటే నేను అవినీతి పరునా? నీ ఫేస్ ఎప్పుడైనా అర్థంలో చూసి నక్కకి తోడేలికి దగ్గర పోలుకులుంటాయి. అభిమానంతో వస్తే అవమానిస్తావా? నీ లెక్క తప్పు. కోడికలో తేడాలొస్తాయి. ఇది నాకు నా స్నేహితుడికి మధ్య జరుగుతున్న యుద్ధం. మధ్యలో మూడోవాడు వేలు పెట్టాడో నేను మూడో కన్ను తెరవాల్సి వస్తుంది. రాజా, శత్రువుకి శత్రువు మనకి మిత్రుడన్నారు పెద్దలు. మన స్నేహానికి చేర్స్. చేర్స్ ఎప్పుడు కాదు, ఆ రాజాగాడిని ఛాంబర్ ఎన్నికల్లో ఓడించినప్పుడు. కేవలం ఓడించడమే కాదు, వాణ్ణి మళ్ళీ గోపాలుని చెయ్యాలి. పేడ పిసుక్కుంటూ పాలు పితుక్కుంటూ నెత్తిన బిందె పెట్టుకుని పాలోయమ్మ పాలు అంటూ వీధుల్లో తిరగాలి. తప్పకుండా తిరుగుతాడు. ఆ బాధ్యత ఈ శిష్యుడికి వదిలి మీరు ధైర్యంగా తాగండి. రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్, ఈ సంవత్సరం మన ఛాంబర్ ఎలక్షన్స్ మూసాయి. మరి కాసేపట్లో ఫలితాలు వస్తాయి. మిస్టర్ అశోక్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఈ సంవత్సరం కూడా మీరే ప్రెసిడెంట్. ఏడి ఆ కొండపల్లి ఎక్కడా కనిపించటం లేదే? ఏ కొండపల్లి అయినా ఈ కొండను ఢీకొంటే కొమ్ములు ఇరిగి పిల్లిలు అయిపోవాల్సిందే. మీరు ఆతృతగా ఎదురు చూస్తున్న ఫలితాలు వచ్చాయి. మన ఛాంబర్ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన కొత్త ప్రెసిడెంట్ శ్రీ కొండపల్లి రాజా గారు. అర్జునుడు ఓడిపోతే కురుక్షేత్రానికి అర్థం లేదు. మిస్టర్ రాజా, మీరు గెలుపొందిన సందర్భంగా చిన్న పార్టీ ఇద్దామనుకుంటున్నాను. ప్లీజ్ అంగీకరించండి. ఏ గురు, వద్దురా, తప్పదు గురు, అది పద్ధతి. నువ్వు టేస్ట్ చేసి ఇచ్చే, నేను లైక్ చేస్తాను. అన్నో, నేను బాగా మునిగిపోతా. మిస్టర్ రాజా, ఏం తీసుకుంటారు? బ్రాందీయా, విస్కీయా? నో, నాకేం వద్దు. ప్రెసిడెంట్ అంటే చైర్ ఎక్కడమే కాదు, చైర్స్ కూడా చెప్పాలి. సారీ. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హావ్ ఎ డ్రింక్? షూర్. థ్యాంక్ యూ. హౌ అబౌట్ యూ? మీరు తీసుకోరే? నాకు అలవాట్లేదు. పర్వాలేదు, తీసుకోండి. లెక్కల్లో ఏం తేడా రాదు. అది పుచ్చుకుంటే నేను రెచ్చిపోతాను. నేను రెచ్చిపోతే మీ లెక్కల్లో తేడాలు వస్తాయి. ఇంపాసిబుల్, మీరు ఓడిపోతారు. చూడండి, గెలవడం నా కొత్తింటి అడ్రస్, త్యాగం చేయడం నా పాతింటి అడ్రస్, ఓడిపోవడం నా ఏ ఇంటి అడ్రస్ కాదు. గుడ్, దట్స్ ద స్పిరిట్. కమ్ ఆన్.
మనకి పావులు అర్ధలు పనికిరావు, ఏదైనా ఫుల్గా ఉండాలి. రాజా, వాట్స్ దిస్? కూర్చో. కాఫీ తీసుకుంటావా? లక్ష్మి, 2 స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. చూడమ్మా, డబ్బు సంపాదించాక మనిషికి పొగరు వస్తుంది, అహంకారం వస్తుంది. నేను చెప్పిందే చేయాలి, అదే శాసనం అన్న ధీమా వస్తుంది. కానీ నేను అలాంటి వాడిని కాదు. ఇప్పుడు నీకు నీతి చెప్పాలనో బుద్ధి చెప్పాలనో కాదు ఇది చెప్తుంది. నీది చదువుకునే వయసు, ప్రేమించే వయసు కాదు, పెళ్లి వయసు అసలే కాదు. కాఫీ తీసుకో. తీసుకోమ్మా, తీసుకో. నీ వయసులో పిల్లలు అంతా తెలుసు అనుకుంటారు. పెద్దవాళ్ళ సలహాలు అమాయకంగా అనిపిస్తాయి. మీరనుకునేదే కరెక్ట్ అనిపిస్తుంది. అది మీ తప్పు కాదమ్మా, మీ వయసు తప్పు. నేను శ్రీకాంత్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అది తెలిసేగా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది, అది తప్పనేగా నిన్ను ఇంటికి తీసుకొచ్చింది. నువ్వు మాత్రం వదిన్ని ప్రేమించలేదా కమలా? లక్ష్మి, నేను ప్రేమించడం తప్పంటం లేదమ్మా. షుగర్ కంప్లైంట్ ఉన్నవాడు స్వీట్లు తినొచ్చా? అలాగే మన శత్రు అశోక్, వాడి తమ్ముడు నువ్వు ప్రేమించొచ్చా? నన్ను ఏ మొహం పెట్టుకుని వాడి దగ్గరకు వెళ్ళమంటావు? ఏమని అడగమంటావు? శ్రీకాంత్ని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. రాజా, ఏంటో ఇది? లేకపోతే ఏంటమ్మా, ఇంతకటి నుంచి చూస్తున్నాను. అసలు ఏమనుకుంటుంది ఇది? నేను వెళ్ళి అశోక్ కాలు పట్టుకోవాలా? ఇప్పుడు దొరికిందా నీ జుటాన్ని వాడు నన్ను అవమానిస్తుంటే నీకు ఆనందంగా ఉంటుందా? నాళ్ళు అన్నయ్య మంచితనమే చూసా, మళ్ళీ వాడి పేరు ఎత్తావని. రాజా, ఏంట్రా మూర్ఖత్వం? లేదమ్మా, నేనెవరైతే నా వాళ్ళు అనుకున్నాను, ఎవరినైతే అభిమానించాను, వాళ్ళంతా నా గుండెలు మెత్తంటున్నారమ్మా, గుండెలు మెత్తంటున్నారు. చెప్తా, ఇక్కడికి రా. వాడిని చంపటానికి కాదమ్మా, చచ్చిపోయిన నా మనసుని వల్లకాట్లో తగలబెట్టడానికి. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం? తెలీదు, నాకు ఈ మధ్య తెలిసింది. తెలిసిన వెంటనే నాకెందుకు చెప్పలేదు? ఆ, నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసరికి తమ్ముడు అమ్మాయిని మర్చిపోయేలా చేయాలి. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ప్రేమను చెడగొట్టడం అంత తేలికైన పని కాదేమో. మా స్నేహం కంటే గొప్పదేం కాదుగా వాళ్ళ ప్రేమ, అదే చెడిపోయింది. కమలా, నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నాతో పాటు వచ్చి వీళ్ళ పంతాలకి పట్టింపులకి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఏంటి కమల ఆలోచిస్తున్నావు? అది కాదు శ్రీకాంత్, అన్నయ్యకి తెలిస్తే. ఎంత ధైర్యం నీకు? ఆ ఇంటికే వచ్చి చంపేస్తాను. లోపలికి వెళ్ళు. నడవరా బయటికి, నడవ. మళ్ళీ నా చెల్లెల మీద నీ నీడ పడ్డా, ఈ ఇంటి దరిదాపుల్లో నువ్వు కనపడ్డా, నీ ప్రాణాలు తీసేస్తాను. నిజంగానే నా చెల్లెల్ని ప్రేమిస్తున్నావా? అవును. అవసరమైతే మీ అన్నని నాన్ని ఎదిరించి బయటకు రాగలవా? వస్తాను. ఓం గణపతిం నమామహే కవిం కవీనాముపమశ్రవస్తమం నువ్వు ఇక్కడే ఉన్నావుగా, ఇంతదాకా ఎలా రానిచ్చావు? నన్నేం చేయమంటావు? నువ్వు రాత్రి చెప్పి వెళ్ళావు, తెల్లారు లెగి చూస్తే తమ్ముడు ఇంట్లో లేడు. ఏమయ్యాడో నెతకపోతే అసలు విషయం తెలిసింది. ఏం చేయాలో నాకు తోచక వెంటనే నీకు ఇన్ఫార్మ్ చేశాను.
ఎవరినడిగి పెళ్లి చేస్తున్నా? ఎవరిని అడిగి నీ పెళ్లి చేశాను? ఆ రోజు నేను ఇష్టపడి చేసుకున్న పెళ్ళది. ఈ రోజు నీ తమ్ముడు ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లిది. పెద్దవాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆశీస్సులు లేకుండా పెళ్లిలా చేస్తా. మీ నాన్నకు తెలియకుండా, మీ నాన్న ఆశీస్సులు లేకుండా నీ పెళ్లి చేసినప్పుడు అడుగుండాల్సింది ఈ ప్రశ్న. అసలు ఈ పెళ్లిలా జరుగుతుందో చూస్తాను. నీకు ఆ అదృష్టం లేదు. మాంగళ్య ధారణ కూడా జరిగిపోయింది. చేతనైతే అన్నగా 4 అక్షంతలు వేసి వెళ్ళు. అన్నయ్య, ఏమిటి లక్ష్మి, ఫ్లాష్ బ్యాక్ ఏమైనా గుర్తుకొచ్చిందా? ఇన్నాళ్ళు ప్రేమ వలకబోసి ఇప్పుడు పాలు వలకబోస్తున్నాడేమిటా అని చూస్తున్నావా? కావాలనే చేశాను. మా అన్నయ్యకు శాంతి, మా నాన్నకు విశ్రాంతి పోవడానికి కారణమైన మీ అన్నయ్య మనశ్శాంతి పోగొట్టడానికి నిన్ను పెళ్ళాడాను. నీ మెడలో వేసిన 3 ముళ్ళు, ఒకటి పగతో, రెండోది ప్రతీకారంతో, మూడోది ద్వేషంతో. ఈ రోజు నుంచి నీ కేర్ ఆఫ్ అడ్రస్ కష్టాలు, కన్నీళ్ళు. గుడ్ నైట్.